ప్రపంచ సినీ ప్రేక్షకులందరూ ఏప్రిల్ 28 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బాహుబలి 2 రిలీజ్ కాబోతుంది. రాజమౌళి సినిమాను విజువల్ వండర్ గా ఎలా తీర్చిదిద్దాడా అని చూడడం కోసం కాదు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం కోసం. 2 ఏళ్ల నుంచి ఈ ప్రశ్నకు జవాబు దొరక్క అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి 2 ట్రైలర్లో "నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ" అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పడంతో అంత నమ్మిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా అని అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే మాహిష్మతి సింహాసనాన్ని అమరేంద్ర బాహుబలి అధిష్ఠించిన తర్వాత ఆయన మంచి పరిపాలన అందించడంతో పాటు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడట. దీంతో సింహాసనం మీద ఆశలు పెంచుకున్న భల్లాల దేవుడు ఆయన తండ్రి బాహుబలి అడ్డు తొలగించుకోవాలనుకుంటారట. దీనికి సుబ్బరాజు కట్టప్పతోనే బాహుబలిని చంపేలా పథకరచన వేశాడట అంటూ ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు. మరి బాహుబలి చావు వెనుక కుట్ర ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే. సుబ్బు, నీకు తెలుసా? నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? మ్మ్, గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.